మా మల్లన్న ఎంత జోరుదారుగా ఉన్నాడో. ఎందుకంటే బడ్జెట్ పెట్టిండ్రు కదా తెలంగాణ అసెంబ్లీలా. ఈ గంటల పొలాలు చూసినాక ముసలోడు ఆగుతాడు, ఎగిరి గంతేస్తుండొచ్చు శాత కాకున్నా కూడా. సుధం పరి మరి ఏం చేస్తున్నాడో ఏమో మనం కూడా. రామా శంకర అబ్బా అమ్మా కొంపదీసి ఓ కెమెరామేను ఆ సప్పుడు వస్తున్నా కాడ కెమెరా పెట్టు. మల్లన్ననా ఏందా ఇంత? అయ్యో ఏమైందే మల్లన్న గట్లేడుస్తున్నావు? అయ్యో వచ్చినవా లక్ష్మి, ఏం చెప్పాలి, మంచి మంచి వాళ్ళకి వస్తున్నది, నాకు వస్తలేదు లక్ష్మి. ఏ గవ్వేం మాటలే మల్లన్న, నువ్వు నిండు నూరెళ్ళు సల్లగా బతకాలే. నేను బతుకుదామనుకున్నా, లీడర్లు బతకనిచ్చేటట్లేరు లక్ష్యవా. అరే ఏడవకే, ఎందుకు ఏడుస్తావు గట్లా? అసలు ఏ లీడర్ ఏమన్నాడు చెప్పు, నేను మాట్లాడతా. ఇంకే లీడర్ అమ్మా, ఈటెల రాజేంద్ర సారు. ఏమన్నాడు? తిట్టిండా కొట్టిండా? తిట్టలే కొట్టలే. మరి ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పి తలగబడి రాదు? మా ముసల్దాంతో పంచాయతీ అయింది. ఏం తలకాయ లేని మాటలే ఇవి. ఈటెల రాజేంద్రం సార్ అంటావు, ముసల్దాంతో పంచాదంటావు. పిచ్చిగిన పట్టిందా ఏంది నీకు? అయ్యో రామచంద్ర, ఈటెల సారే పంచాయతీ పెట్టిండు మా ఇంట్లో. ఆగో, ఆయన మీ ఇంటికి ఎప్పుడు వచ్చే? ఇంటికి రాలే లచ్చవ్వా, ఈడుండే పెట్టిండు పంచాయతీ. ఇంతకు ఏమైందో సాపుగా చెప్పు. ఏం లేదు లచ్చవ్వా, ఇప్పుడు తెలంగాణలో ఉన్న అందరికి ఒకరు కలిపి 93,000 రూపాయలు ఆమ్దాన్ వస్తుందట కదా ఏడాదికి. ఎకనామిక్ సర్వే బట్టి చెప్పిండు తెలంగాణలోకి అందరికంటే ఆదాయం ఎక్కువ ఉన్నదని. మరి ఏవి 93,000 రూపాయలని లడాయి తీసింది లచ్చమ్మ. నీయా? కావు, ముసల్దాని అట. ఆగో, ఆమె ఇంట్లోనే ఉంటది కదనే, ఆమెకి ఎడికెళ్ళి వస్తుంది ఆందాని. నేను గదే చెప్పిన గానీ ఈటల రాజేంద్ర సార్ పెట్టిన బడ్జెట్ ను బట్టి నా 93,000 నాకు కావాలని పెట్టింది. అరే గాయన ఎందుకు చెప్పిండే ఈ మాట? ఆయన పెట్టిన బడ్జెట్ ను అట్టే లెక్క పెట్టిర్రట కదా. అయ్యో పాపం, నువ్వు చెప్పకపోయినావా ఆ లెక్క వేరే ఉంటదని? నాకేమెరకలు వచ్చావా ఆ లెక్క సంగతి? ఏం లేదే, ఇప్పుడు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీల పనిచేసేటోళ్లకు లక్షల రూపాయల జీతాలు వస్తాయి కదా నెలకు. అవు వస్తాయి. ఊర్లో కూలి పని చేసేటోళ్లకు రోజుకు 100 రూపాయలు వస్తాయి కదా. అవు వస్తాయి. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ అయిన లక్షల జీతం ఈయన 100 రూపాయలు కలిపి చెరి సగం చేస్తే ఎంత వస్తుందో గది లెక్క కట్టి చెప్పిండ్రు. మరి కూలి చేసుకుంటే సగం లక్ష రావాలి కదా. అట్లా రాదే, లెక్క అట్లా కడతారు గంతే. లక్షల జీతం ఉన్నోడు లక్షలల్లనే ఉంటాడు, కూలోడు కూలోన్ లెక్కనే ఉంటాడు. మరి ఈ లెక్కలు ఎందుకు చెప్పాలి లచ్చవా? పోనీ తీయే, ఏడవకు. ఏడవకంటే ఏం చేయాలి లచ్చమ్మ? నిమ్మలంగా ఉన్న ఇంట్లో నిప్పులు పోసే మాట చెప్పిండు. ముసల్దానికి ఏమో అర్థమైపాడు కాదాయే. మళ్ళా సార్ అట్లా చెప్పకమని చెప్దాం తీ. ఇయ్యాల నువ్వు ఆఫీస్కు రాకున్నా సరే ఉండు ఇంటికాన్నే. పాపం సుశిర్రా, గిసుంటి తిక్కమొక్క లెక్కలు ఎంత పరేషాన్ చేస్తాయో.